బాక్స్ ఆఫీస్ వద్ద డైనోసార్ మళ్లీ వస్తోంది. సలార్ పార్ట్ 1 క్రియేట్ చేసిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సలార్ 2 అంతకు మించి ఉండబోతోంది. అసలు ఖాన్సార్ సామ్రాజ్యం ఎవరిది? దేవా మరియు వరద రాజమన్నార్ మధ్య యుద్ధం ఎలా ఉండబోతోంది? అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ రేంజ్ ఏంటి? మొదటి రోజే రికార్డులు బద్దలవుతాయా అనేది వీడియో చివరిలో కామెంట్ చేయండి. సలార్ 2 బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ పార్ట్ కోసం హోంబలీ ఫిల్మ్స్ దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. మొదటి భాగం 225 కోట్లతో తెరకెక్కితే రెండో భాగంలో గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ మరియు శౌర్యాంగ తెగకు సంబంధించిన సెట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్లాన్ చేస్తున్నారు. సలార్ 1 తెలుగు రాష్ట్రాల్లోనే 160 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇప్పుడు పార్ట్ 2 కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కేవలం ఏపీ, తెలంగాణలోనే 200 నుండి 220 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది. డిజిటల్, శాటిలైట్ మరియు ఆడియో రైట్స్ రూపంలోనే ఈ సినిమాకి దాదాపు 350 నుండి 400 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే మేకర్స్ సేఫ్ జోన్ లోకి వెళ్లే రేంజ్ ఇది. మొదటి పార్ట్ ఓపెనింగ్స్ దాదాపు వరల్డ్ వైడ్ గా 178 కోట్లు. సలార్ 2 కి పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజే 200 కోట్ల నుండి 250 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఖాయం. ప్రభాస్ కి ఉన్న గ్లోబల్ మార్కెట్ మరియు ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఇమేజ్ కలిపితే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఆ రేంజ్ మ్యాజిక్ మళ్లీ సలార్ 2 తోనే చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకం. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ మరియు స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తర్వాత సలార్ 2 పై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సలార్ 2 శౌర్యాంగ పర్వం 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.